ఈ భక్తులకి అందరికీ కూడా అండి, ఈరోజు మనం శుభ్రంగా రాగానే టిఫిన్లు, భోజనాలు, వసతి మనకు అన్ని ఏర్పాటు చేసి, నాన్నగారు ట్రైన్ దిగి రాగానే మొట్టమొదలు అడిగేవారు, ఎక్కడున్నారమ్మా మీరు, టిఫిన్ చేశారా, మీకు సుఖంగానే ఉందా, మళ్ళీ మీరు తిరిగి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, మీకు రిజర్వేషన్ ఉందా, మీకు టికెట్ ఉందా, అన్ని విషయాలండి. కేవలము ఒక స్పిరిచువల్ బోధే కాదండి. నేను మొదట్లో విన్నాను నాన్నగారు మొట్టమొదలు అంటే భక్తులు నాన్నగారు బయటికి వచ్చి వ్యక్తం అవ్వడం మొదలెట్టాక, అంటే ఒక మహాపురుషుడు మన మధ్యలోనే ఉన్నాడు, మనల్ని తరింపజేయగల శక్తి గల సద్గురువు మన మధ్యలో ఉన్నారని జిన్నూరులో బయటికి తెలిసినప్పుడు అండి, నాన్నగారింటికి భక్తులు వెళ్తే స్వయంగా కన్నమ్మ నాన్నగారు లోపల కన్నమ్మ టీ పెట్టడం, నాన్నగారు టీ తెచ్చి ఇవ్వడం. అంటే భగవాన్ చెప్పింది, ఎంతెంత వినయముతో వర్తింతుమో అంతంత శుభములు వర్తిల్లును అని నేనేవాడిలో భగవాన్ చెప్తారు కదా. నాన్నగారు అది బోధించటం కాదు, అలా జీవించి చూపించారు, భక్తుల్ని అలా ఆదరించారండి. కన్నమ్మ నాన్నగారి పిల్లలు అలా నేను విన్నాను. అది రాత్రిపూట వంటలు చేసేవారు, కరెంట్ ఆగిపోతే, ఇప్పుడు కూడా కరెంట్ ఆగిపోతూ ఉందండి, కరెంట్ ఆగిపోతే టార్చ్ లైట్, పెద్ద టార్చ్ లైట్స్ పట్టుకొని నాన్నగారు వాళ్ళకు లైట్ వేసి చూపించేవారు. అంటే ఎంత ప్రేమ ఉండాలండి భక్తుల మీద, ఎంత ప్రేమ ఉండాలి. మన మన ఊహకు అందుతుందా అండి ఒక గురువు? ఇవాళ రేపు చాలా మందిని చూస్తున్నాము, దగ్గరికి దరిదాపుల్లోకి వెళ్ళి కూర్చోవడానికి కూడా వీళ్ళేనంతగా కట్టేస్తారు, చుట్టూ మనుషులు ఉంటారు, చాలా మందికి చూస్తున్నాం కదా. దగ్గర దాకా అప్రోచ్మెంటే ఉండదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అప్రోచ్ అవ్వలేమండి. అలాంటిది నాన్నగారు ఒక తండ్రి ఒడి, అమ్మ ఒడి ఎలా ఉంటుందో, తండ్రికి కూడా ఇంకా కొంచెం జంకుతామేమో అండి, కానీ అమ్మకు జంకం అండి, ఏదైనా అమ్మ దగ్గరికి పరిగెడతాం. అలా భక్తులందరూ నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళం అండి, అమ్మ దగ్గరికి వచ్చినట్టు వచ్చి నాన్నగారు నాన్నగారు. అసలు ఒక టైం లేదు, రాత్రి పగలు ఏమి మాత్రం, ప్రతి భక్తురాలికి నాన్నగారు నా సొంతం, ఈ టైంలో నేను వెళ్ళిపోవచ్చు అనిపించేది, ఈ టైంలో నేను ఫోన్ చేయొచ్చు. వేల మంది భక్తులకి మనకి ఒక 4 కాల్స్ వస్తేనే, నేను ఇప్పుడు ఉషను చూస్తుంటాను కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు, ఎన్ని కాల్స్ వస్తూ ఉంటాయో అని ఉషమ్మకి, అమ్మ బాబాయ్ తిన్నదంతా ఈ మాట్లాడడానికే సరిపోతుందేమో దీనికే అనిపిస్తుందండి. మొన్న జైన్ అరుణాచలంలో చూసినప్పుడు అలాగే అనిపించింది. అంటే వాళ్ళు భక్తులకి సహాయం అందించడానికి వాళ్ళ జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్నారు. సో అలా ఉన్నప్పుడు నాన్నగారికి వేల మంది కాల్ చేసేవారు. అప్పుడు కూడా ఒక్కసారి కూడా నాన్నగారు విసుక్కున్నది చూడలేదు మనం ఎవ్వరము కూడా. అసలు ప్రేమ 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 ప్రేమ. ఇప్పుడు నాన్నగారి వారి కుమారుడు, నాన్నగారు అబ్బాయి, గురువు యొక్క పుత్రుడు గురువుతో సమానమని శాస్త్రం చెప్పిందండి. గురుపుత్రుడు గురువుతో సమానం. సో అంటే వారేమీ ఆశించట్లేదు మన నుంచి, కానీ ఏం ప్రేమ అండి. నాకు నిన్న హైదరాబాద్లో ఎవరో అడుగుతుంటే, జిన్నూరు ఆ నాన్నగారి వైభవము కోటి సూర్యులు వెలుతురు ఎలా ఉంటుందో అలా వెలిగిపోతుంది అక్కడ అన్నానండి. అంటే వైభవము వెలుతురు ఏంటంటే ఆ ప్రేమ అండి, ఆ ప్రజెన్స్ ఏంటంటే ఆ ప్రేమ. ప్రతి వాళ్ళు, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు ఆ ప్రేమని ఆదరిస్తున్నారు కాబట్టి, ప్రేమిస్తున్నారు కాబట్టే రాగలుగుతున్నాం, లేకపోతే రాలేమండి మనం. నాన్నగారు ఉన్నప్పుడు ఎంత ప్రేమ ఉందో, తర్వాత కూడా భక్తులు మనల్ని అంత ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ఇక్కడికి రాగలుగుతున్నాము. మనం కూడా ఆ ప్రేమని అనుభవించి ఆచరించాలి. సో నాన్నగారి వైభవాన్ని ఒకసారి మా అమ్మాయిని నాన్నగారు త్యాగరాయ గానసభలో పరిచయ వాక్యాలు చెప్పమన్నారండి. చెప్పమంటే వాణి, అది అప్పుడు 9 సంవత్సరాల పిల్లండి. నాకు పెద్ద భయం, ఎందుకంటే నాకు నా కూతురు అనే భావన ఉంది కదా,
ఇంతమందిలో ఇది ఏం మాట్లాడుతుంది బాబా అది అక్కడికి స్టేజ్ మీదకి వెళ్ళిపోతుంటే నా కాళ్ళలో వణుకండు. నేను ఎదురుకుండా కూర్చున్న దాన్ని లేచి వెనక్కి వెళ్ళిపోయానండి. ఏం మాట్లాడి నాకు అది రాసుకుందండి ముందు రోజు. నాన్నగారు దాన్ని రేపు నువ్వు ఒక 5 నిమిషాలు మాట్లాడమ్మా అన్నారు. అంటే అది ముందు రోజే పేపర్ మీద రాసుకుంది. ఏం రాసుకున్నావు చూపించవే అంటే, నేను ఏదో రాసుకున్నానులే నీకు. నేను ఎందుకు చూపించమన్నానంటే, మాది కొంచెం తెలంగాణ యాస ఉంటుంది, భక్తులందరికీ అర్థమయ్యేటట్టుగా నేను నీ టాపిక్ మార్చనే, కొంచెం భాష మారుస్తాను, అవసరమైతే చూపించంటే, నేను చూపించను నీకు, నేను అక్కడ నువ్వు అందరితో పాటు నువ్వు కూడా వినందని చూపించలేదు. అయితే అక్కడికి వచ్చాక దాన్ని ఏమన్నారంటే, నాన్నగారి గురించి పరిచయ వాక్యాలు చెప్పమన్నారు. ఆ రోజు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, బుక్ ఓపెనింగ్ ఉండింది, చాలా పెద్దవాళ్ళు, అంటే నాన్నగారు భక్తులు కాని వాళ్ళు, అదే రోజు వచ్చిన వాళ్ళు, అఫీషియల్స్ కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే నువ్వు నాన్నగారి గురించి పరిచయం చెయ్యమ్మా, పరిచయ వాక్యాలు మాట్లాడమ్మా. 9 ఏళ్ల పిల్ల నాన్నగారి గురించి పరిచయ వాక్యాలు ఏం చెప్తుంది? అది రాసుకున్న టాపిక్ ఏంటో, వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన టాపిక్ ఏంటో, నాకు ఇంకా చాలా భయం వచ్చేసి, ఏమో నాన్నగారు చెప్పమన్నారు, నా ఫ్రెండ్స్ అన్నారు, నీకెందుకు ఆ గొడవ, నాన్నగారు చెప్పమన్నారు, అది చెప్పేస్తా, నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటే వెనక్కి వెళ్ళి కూర్చుంటే, ఎంత వండర్ఫుల్ గా, అంటే గురువు యొక్క శక్తి ఎలాంటిదంటే, అది ఏం చెప్పిందంటే, మీరు నాన్నగారు, అంటే ఒక సెంటెన్స్ లో చెప్తానండి, నాన్నగారి గురించి పరిచయ వాక్యాలు నన్ను చెప్పమంటున్నారు, నేను ఇప్పుడు ఏం చెప్పాలి? నాన్నగారు పలానా ఊర్లో పుట్టారు, పలానా సంవత్సరం పుట్టారు, ఆ, పలానా చోట పెరిగారు, నాన్నగారికి ఇంత వయసు, నాన్నగారి సద్గురువు, ఇవన్నీ మనం నాన్నగారిని బాహ్యంగా చూస్తున్నాం. మనకు నాన్నగారు ఏం చేస్తున్నారు, మనం నాన్నగారి దగ్గర ఏ లాభం పొందుతున్నాము, ఇవన్నీ చెప్పుకుంటాము. కానీ నాన్నగారు అంటే మౌనము, మౌనాన్ని నేను వాక్యాల్లో ఎలా పరిచయం చేయాలి? మీరు నోటితో చెప్పమంటున్నారు మౌనాన్ని, ఎలా సాధ్యం అది? కాబట్టి నాన్నగారి గురించి నేను చెప్పలేను. ఒకవేళ చెప్పుకున్నా అది దేహగతమైన జీవిత చరిత్ర అవుతుంది, కానీ ఆయన లోపల ఏదిగా ఉన్నారో అదిగా నేను చెప్పలేను అని విషయం చెప్పిందండి. అది అయిపోయిన తర్వాత నాన్నగారు చాలా సంతోషపడ్డారు. మన జయ అడిగారండి, ఏమనంటే, ఇంత చిన్న పిల్ల, 9 ఏళ్ల పిల్ల అలా ఎలా మాట్లాడగలుగుతుంది నాన్నగారు? అది ఎలా సాధ్యం? అది ఒక్క విషయము, నాన్నగారంటే మౌనము అని ఎలా చెప్పగలిగింది? అది ఏమి అనుభవం ఉంటుందండి 9 ఏళ్ళ ఆడిపాడే వయసులో? అంటే నాన్నగారు అప్పుడు జయతో అన్నారు, అమ్మా, ఈ 9 ఏళ్ళు అనేది మన బాహ్యంగా దేహానికి ఉన్న వయసును చూస్తున్నాము, జీవుడు సనాతనుడు కదా, అంటే ఎన్నో జన్మల నుండి గురువు సాన్నిధ్యంలో ఉన్న జీవుడైతే, అది నా బిడ్డని కాదు, ఎవరైనా కూడా గురు భక్తితో ఉన్న జీవుడికి ఆ గురువు అలా లోపల అందుతాడండి, తానేంటో వ్యక్తం చేసుకుంటాడు. అలా నాన్నగారు అంటే ఏంటనేది మనం ఇప్పుడు, ఒకవేళ గురు పౌర్ణిమ కదా, నాన్నగారి గురించి చెప్పుకుందాం అని ఒకవేళ అనుకోని ప్రయత్నం చేసినా అది మనం పూర్ణంగా చెప్పుకోలేమండి. ఎందుకంటే ఎప్పుడు పూర్ణం అవుతుందంటే, పూర్ణంగా మౌనాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రమే ఆ నాన్నగారు అంటే ఏంటనేది బుద్ధిలో అనుభవంలో ఉన్న వాళ్ళు మాట్లాడగలరు, మాట్లాడే వాళ్ళకి అనుభవం ఉండదని. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటే, ఆ అనుభవం వచ్చేంత వరకు మనం ఇలా నాన్నగారి వాక్కులు చెబుతూ, నాన్నగారి గురించి చెప్పుకుంటూ, గోపికలు కృష్ణ పరమాత్మని స్మరించి 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 తరించారు. భక్తులందరూ కూడా పరమాత్మను స్మరించి స్మరించి స్మరించి, ఆయన లీలలను స్మరించి మాత్రమే తరించారండి. నిజంగా తరించిన తర్వాత అర్థమైంది ఆ మౌనం ఏంటో. కానీ తరించటానికి ఈశ్వరుడి లీలలే ఉపకరిస్తాయి. కాబట్టి నాన్నగారి గురించి మనం చెప్పుకొని 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 చెప్పుకోలేని మౌన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు మనం మౌనాన్ని అనుభవించగలమండి. కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సిందే, మనకు నోరు వాక్కు ఉన్నంత కాలము
నాన్నగారి గురించి స్మరించాల్సిందే అండి, సద్గురువు గురించి స్మరించాల్సిందే, ఆయనకి కృతజ్ఞత తెలపాల్సిందే. గురు పౌర్ణమి ప్రతిరోజు గురు పౌర్ణమి మనకి, కానీ గురు పౌర్ణమి రోజు మాత్రము గురువు సన్నిధిలో గడపాల్సిందే అండి. గడిపి ఆయనను స్మరించుకొని మనందరం తరిద్దాము. ఇక్కడ భగవాన్ని ఒక ప్రశ్న, గురువు గురించిన ప్రశ్న భక్తుడు అడుగుతున్నారండి. బుద్ధిలో, గురు సేవలో, ఆత్మ విచారంతో ఆత్మని సాక్షాత్కరింపచేసుకోమంటుంది శ్రీమద్ భగవద్గీత. ఈ మూడింటికి సమన్వయం ఎలా కుదురుతుంది భగవాన? బుద్ధిలో మొట్టమొదలు మన మనసులో తలంపులు ఉంటాయండి. బుద్ధిలో వివేకం ఉంటుంది. ఈ ఆలోచనతో కలవాలా కలవద్దా అనే వివేకం బుద్ధిలో ఉంటుందండి. బుద్ధి జడ్జి లాగా నిర్ణయిస్తుంది. కాబట్టి మనసు కంటే కూడా భగవంతుడు బుద్ధిని పవిత్రం చేసుకొని బుద్ధిలో వివేకాన్ని పెంచుకోమని గురువు బోధిస్తాడు. కాబట్టి ఇక్కడ బుద్ధిలో, గురు సేవలో, గురువుని సేవించు. ఎలా సేవించు? తనువు, మనస్సు, ధనము అన్నీ కూడా నీకున్న ప్రతిది యోగ్యత గురువుకి సమర్పించు. ప్రతి యోగ్యతనండి, ఒక్క యోగ్యత కాదు. అలా సమర్పణ చేస్తేనే కానీ భక్తి జ్ఞానాలకి అర్హత రాదు. అయితే గురువు ఏం చేసుకుంటాడండి? తనువుని, మనస్సుని, ధనాన్ని అన్నిటినీ ఏం చేసుకుంటారు ఆయన? ఏమీ అవసరం లేని స్థితిలో ఉన్న ఆయనకి తనువు, మనస్సు, ధనము అన్నీ నీవే తండ్రి అని అనడం ఎందుకండి? అంటే మనకు దేహ బుద్ధి ఉంది కాబట్టి ఈ దేహానికి తనువును అర్పించటం అంటే, మనకు దేహ బుద్ధి ఉంది కాబట్టి ఈ దేహానికి యజమానివి నువ్వు తండ్రి అని ఒప్పుకోవడం తనువుని సమర్పించటం. మనసును సమర్పించటం మనకి రెండు. నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, అమ్మ మనకి భగవంతుడి గురించి తెలియకపోవచ్చు, కానీ ఈశ్వరుడు ఇచ్చిన పనిముట్లని మనం వాడుకుంటున్నాం కదా. రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు, బాడీ మైండ్. దేహాన్ని వాడుకుంటున్నాము, మనసును వాడుకుంటున్నాము. సో ఈ దేహంలో, మనస్సులో గురువు యొక్క చిహ్నాలు ఉంటాయండి. అంటే శక్తి యొక్క చిహ్నాలు, శాంతి యొక్క చిహ్నాలు, ఆనందం యొక్క చిహ్నాలు వాటిలో ఉంటాయి. సో మనస్సు కూడా పరమాత్మది అని గుర్తింపగలగాలి. ఎప్పుడు గుర్తిస్తాము? పరమశాంతిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఈశ్వర శక్తిని గుర్తిస్తాం. మనకి సాధారణంగా చెప్తారు కదా, నాన్నగారు చెప్పేవారు, రజోగుణము, తమో గుణము, సత్వగుణము, 3 గుణాలు తిరుగుతాయి మన మనస్సులో. సత్వగుణ సంపన్నుడైన భక్తుడు మాత్రమే ఈశ్వరుడు యజమాని అని గుర్తిస్తాడు. అందుకని సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలంటారు నాన్నగారు. చెప్పేవారు నాన్నగారు, అమ్మ మీ మనస్సు సత్వగుణంలోకి వచ్చినప్పుడు అంటే మనం ఏమీ ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగా శాంతి, సుఖము, ఆనందము మన మనసులోకి పొంగి పొంగి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అండి ఎందుకో తెలియదు ఎంత శాంతిగా ఉంటామంటే, పరమశాంతి, ఆ బ్లిస్, హ్యాపీనెస్ ఏదైతే మనం ప్రయత్నం చేసి పొందాలనుకుంటామో ఒక్కోసారి హృదయంలోంచి పొంగుతాయి. నాన్నగారు అన్నారు, అప్పుడు ఏదన్నా మీరు పనిలో ఉంటే కాసేపు ఆ పని ఆపండి. పని చెయ్యాలనేది రజోగుణం వల్ల మనసు బయటకు వెళ్ళిపోతుంది. సత్వగుణం వచ్చినప్పుడు సత్వగుణాన్ని, టైంని మీరు పెంచుకోండి. కూర్చొని పరమాత్మని, గురువుని స్మరించండి. ఆ స్మరించే మనసుకు తెలుస్తుంది, ఈ దేహము, మనస్సు అనే ఉపకరణాలు నాకు ఈశ్వరుడు ఇచ్చినవి, ఇవి నా సొంతంగా నేను తెచ్చుకోలేదు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వెంబడి ఉంటే సెల్ ఫోన్ నేను తెచ్చుకున్నానండి. ఈ పని నేను ఇక్కడి నుంచి లేచిపోయినప్పుడు సెల్ ఫోన్ ని నేను పట్టుకెళ్ళిపోతాను. మరి మరణం వచ్చినప్పుడు జీవుడు దేహాన్ని పట్టుకుపోతున్నాడా? పట్టుకెళ్ళట్లేదు కదా, ఇక్కడే వదిలేస్తున్నాడు. వాడిది కాదని తెలియాలి కదా మనకి. ఎందుకు పట్టుకెళ్ళలేకపోతున్నాడు? వాడిది కాదండి, అది ఈశ్వరుడు సృష్టి అండి దేహం అనేది. పంచభూతాలని కలిపి ఈశ్వరుడు దేహంగా మార్చాడు కాబట్టి ఇక్కడే వదిలేస్తున్నాము. కొన్ని జీవుడు తన ఇష్ట ప్రకారం ఏమైనా ఇప్పుడు జీవించలేడు, మరణానంతరం కూడా తన ప్రయాణం తన ఇష్ట ప్రకారం జరగదు. ఎందుకంటే వాడు ఈశ్వరుడి సొంతుతాడు.
ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే దేహం మన ఇష్టము, కారులో వచ్చిన వాళ్ళు కారులో వెళ్ళిపోతారు, ట్రైన్లో వచ్చిన వాళ్ళు ట్రైన్లో వెళ్ళిపోతారు, ఏమండి ఆటోల్లో వచ్చిన వాళ్ళం ఆటోల్లో వెళ్ళిపోతాం, ఎలా వచ్చిన వాళ్ళం ప్రయాణం చేసి ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం. కానీ జీవుడు తన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేయలేడండి. ఈశ్వరుడు ఎలా వాడిని పంపిస్తే అలా వెళ్లాల్సిందే. కాబట్టి తనకు మనసు, దేహము మనస్సు మనది కాదు అనే విషయము మనిషి మరణించక ముందు ఇక్కడ తెలుసుకోవాలి. అది సమర్పణ. సమర్పణ అంటే ఏంటంటే నాది కాదని తెలుసుకోవడమే సమర్పణ. అంతేకాని ముందు నాదనుకొని మళ్ళీ ఇది నీదే నీదే అనడం. అంటాము, సరిగ్గా ఏదైనా ప్రతికూల పరిస్థితి రాగానే బాధపడతాం, అనుకూల పరిస్థితి వస్తే పొంగిపోతాం. ఇది సమర్పణ కాదండి. ఒక వస్తువు నేను మీకు ఏదన్నా, మనం ఇప్పుడు గిఫ్ట్లు ఇస్తాము, మ్యారేజెస్ అయితే, బర్త్డేస్ అయితే, ఏవో ఇతరులకు ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు ఒక వస్తువు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తెల్లవారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వస్తువు ఏం చేసావు, ఎక్కడ పెట్టావు, ఎవరికి ఇచ్చావు అని అడుగుతామా? అడగం కదా. ఇచ్చేసాము, అయిపోయింది, వాళ్ళది అయిపోయింది. మరి అలాగే భగవంతుడికి కూడా ఈశ్వరా ఇది నీది, ఈ దేహము నీది, ఈ మనస్సు నీది, ఈ జీవుడు నీవాడు, ఈ జీవితం నువ్వు ఇచ్చిన ప్రసాదం అని ఒక్కసారి బుద్ధిలో నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఈ జీవితంలో అని మనకు ఆలోచన అక్కర్లేదు, వాడికి ఇచ్చేసాం కదా. అది సమర్పణ అంటే. ఆ శరణాగతిలో ఏమీ అశాంతి లేకుండా, ఏమీ బాధ లేకుండా, తన గురించి తాను ఆలోచించుకోకుండా ఈశ్వరుడి యొక్క సన్నిధిని, గురువు సన్నిధిని అనుభవించేవాడు నిజమైన భక్తుడు. ఇక్కడ గురు సేవలో ఇవన్నీ సమర్పించటం గురు సేవ. ఇప్పుడు నాన్నగారి బాడీ ఉందండి, ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం జిన్నూరుకి. నేను ఒక బాడీకి ఎంతమంది సేవ చేస్తారో, ఎంతమంది సేవ అవసరం ఉంటుందండి? దేహగతంగా ఎంతమంది సేవ అవసరం, కానీ ప్రతి భక్తుడికి నేను గురు సేవ చేయాలి అనే ఆలోచన ఉంటుందండి. అది అందుబాటులో ఉన్నా లేకపోయినా ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఎంతో కొంత నేను నాన్నగారి పాదరక్షలు ఎప్పుడన్నా పట్టుకోవచ్చు. అలాగా నాన్నగారు పళ్ళు పెట్టుకునే డబ్బా ఉండేది, అది చేతికిస్తే పొంగిపోయే వాళ్ళం అండి. ఎంత మందితో చెప్పుకునే వాళ్ళమో, నాన్నగారు ఇవాళ నా చేతికి నాన్నగారు పళ్ళు పెట్టుకునే డబ్బా అందించారు, నాన్నగారు తుడుచుకొని టవెల్ పట్టుకోమని ఇలా ఇస్తే ఇంకెంత. అసలు ఇంక ప్రతి సెకండ్ నాన్నగారు 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 నాన్నగారు, కొన్ని వేల కళ్ళు నాన్నగారిని అలా చూస్తుండేవారు. ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందా? అది కదా సత్యం అంటే, అది కదా ఆనందం అంటే, అది కదా సచ్చిదానందం అంటే. ఆయన ఎప్పుడు మనల్ని అడగలేదు, అమ్మ మీరు నా చుట్టూ ఉండండి, నాకు సహాయం చేయండి అని ఎప్పుడూ అడగలేదు. మన వల్ల ఎదురు చూసేవాళ్ళం, ఏదన్నా సేవ దొరుకుతుందా, ఏదన్నా ప్రేమతో నీ నామ మాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోవుమారుణాచల అంటే భక్తులకు భక్తుడిగా ఉన్న చాలండి. నాన్నగారికి డైరెక్ట్ సేవ దొరకకపోయినా నాన్నగారి చుట్టూ ఎవరో సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమన్నా మనం సాయం చేయగలమా, వాళ్ళు ఏమన్నా మనకు చిన్న అవకాశం ఇస్తారా అని ఎదురు చూసేవాళ్ళం కదా. అయితే ఇక్కడ గురు సేవలో అంటే ఈ సృష్టి మొత్తము, ప్రతి చరాచర సృష్టి కూడా, ఒక మానవుడే కాదండి, కుక్క పిల్ల కనిపించినా, పిల్లి పిల్ల కనిపించినా, ఎలుక పిల్ల కనిపించినా, వీటిలో జీవము నా గురువే అక్కడ ఇక్కడ ఉన్నాడని గుర్తించి తగిన ఉపకారము, సేవ, సృష్టి సేవ కూడా కాదు. నాన్నగారు అనేవారు, సేవ అంటే నువ్వేదో చేస్తున్నావు అని రజోగుణం, నీ అహంకారం పెరిగిపోతుంది. షేరింగ్ అండి, నీకు ఉన్నది వాళ్లతో షేర్ చేసుకోవడం, అది గురుసేవ. ఒక్క గురువు దేహానికే కాదు, సృష్టి మొత్తము కూడా అండి గురుస్వరూపము అని గుర్తించి ఏ భక్తుడైతే తనకు అందుబాటులో, ఇప్పుడు మనం అందరికీ సేవ చేయగలమా? చేయలేం కదా. కృష్ణాబాయి మాతాజీ వాళ్ళ ఇంట్లో పనమ్మాయి వస్తే, ఆ పనమ్మాయి గిన్నెలు తోముతుంటే, సబ్బుతో గిన్నెలు తోముతుంటే ఈవిడ వెళ్ళిపోయి నీళ్లతో కడిగేసేవారు. ఆవిడ పనమ్మాయి బట్టలు పెడతా ఉంటే ఈవిడ నీళ్ళల్లో జాడించి ఆరేసేవారండి. కృష్ణాబాయి మాతాజీ
ఈశ్వర సాక్షాత్కారం పొంది గురువు దయ వల్ల, గురువు అనుగ్రహం వల్ల భగవత్ సాక్షాత్కారం పొందిన భక్తురాలు. మనము పని మనిషికి సాయం చేస్తామా? అలాగా మన ఇంట్లో ఎవరైనా వీధిలో ఎవరైనా ఇంట్లో పని అమ్మాయి రాకపోతే వెళ్ళిపోయి అడిగేవారంట, మీ ఇంట్లో ఏమన్నా గిన్నెలు తోనాలా, బట్టలు పిండాలా? ఆవిడ వీధిలో ఇళ్ళకి తిరిగేవారు. అలా అంటే మేము వెళ్ళిపోయి ఇప్పుడు అందరిలో గిన్నెలు తోమాలా, బట్టలు పిండాలా అని ఆలోచించొద్దు. భగవంతుడు గురువు మనకు ఒక అవకాశం ఇస్తాడు ఇతరులకు సాయం చేయడం. అవకాశం ఇచ్చినప్పుడు అది గురుసేవగా భావించి దానిని చేయగలిగితే మన జీవితాలు ధన్యం అండి. అందరూ జిన్నూరులో ఉండి అందరూ ఆశ్రమానికి సేవ చేయలేం కదా. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాము, అందరము చేస్తున్నామా? చేయట్లేదు. రేపు అయిపోయాక ఉంటామా? ఇక్కడ శాశ్వతంగా ఉండేవారు ఎవరో దీన్ని చూసుకుంటున్నారు, వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది, మనకు లేదు కదా. అయితే మనము రోజు ఇంట్లో ఎక్కడ భగవంతుడు పెట్టాడో అక్కడ ఉండి మనకు ఎవరికి షేర్ మనకి ఏది ఉంటే అదండి, బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ ఏది చెయ్యగలిగితే అది ఇతరులకు సహాయాన్ని అందించటమే గురుసేవ. గురు భక్తుల్ని ప్రేమించటమే గురుసేవ. ఫస్ట్ ఈ 3, తర్వాత ఆత్మవిచారం చేస్తూ చేసేవాడు ఎవడు, అన్నీ చెయ్యాలి, చేసేవాడు ఎవడు అనే ఎరుకలో చెయ్యాలి. ఆ ఎరుక లేదనుకోండి మాయలో పడిపోతాను, నేను చేస్తున్నాను అనిపిస్తుంది. చేసేవాడు ఎవడు అని అంటే ఎవడు అంటే లోపల చెయ్యాలనే బుద్ధిని ఇచ్చేవాడు ఎవడు, ఎదురుకుంటా అది స్వీకరించడానికి ఒక వ్యక్తిని కూర్చోబెట్టిన వాడు కానీ, ఒక అవసరాన్ని క్రియేట్ చేసిన వాడు కానీ ఎవరు? ఈ రెండిట్లో ఉన్న శక్తి పరమాత్మే అని గ్రహిస్తూ చెయ్యడానికి ఆత్మవిచారణ ఉపయోగపడుతుంది. ఇలా భగవద్గీత చెప్పింది ఎలా భగవాన్. ఇంకా మనం ప్రశ్నల్లోనే ఉన్నామండి, మనకు గంట టైం ఇచ్చారు, చూద్దాం ఎంత భగవాన్ అందిస్తారనేది. ఈశ్వరో గురురాత్మేతి అంటే ఈశ్వరుడు గురువు ఆత్మ ఒక్కటే. నీలో ద్వయీభావం ఉన్నంత కాలం నీకంటే భిన్నమనుకొని గురువుని అన్వేషిస్తావు. గురువుని అన్వేషించటం అంటే ఒక వ్యక్తిని అన్వేషించటం కాదు, సుఖాన్ని అన్వేషిస్తావు. నీలో దేహభావం ఉన్నంత కాలం, ద్వయీభావం ఉన్నంత కాలం సుఖం కావాలి, సంతృప్తి కావాలి, ఆనందం కావాలి. మనకి ఇవి 3 కావాలి. మనిషికి దేవుడు అక్కర్లేదు, మనిషికి సుఖం కావాలి, ఆనందం కావాలి, శాంతి కావాలి. ఈ 3 భగవంతుడిలో ఉన్నాయని బోధిస్తున్నారు గురువు, కాబట్టి మనకి భగవంతుడు కావాలి. ఈ 3టిని కలిపి భగవంతుడు అనే పేరు పెట్టుకున్నాం. సుఖము, ఆనందము, శాంతి, సంతృప్తి, కోరిక లేని జీవితం ఎప్పుడు జీవించగలమంటే మన హృదయంలో ఉన్న పరమాత్మ ఉన్నాడనే గ్లిమ్స్, ఆ ప్రజెన్స్ వస్తే చాలండి. అనుభవం తర్వాత అసలు ఉన్నారు నాన్నగారు నా హృదయంలో అని ఎరుక వస్తేనే కోరికలు అసలు రాలిపోతాయి. ఏం అనుభవిస్తామండి అనిపిస్తుంది. మనం అందరం ఇదివరకు షాపుల చుట్టూ తిరిగాము, సినిమా హాళ్ళ చుట్టూ తిరిగాము, డబ్బుల చుట్టూ తిరిగాము, కీర్తి చుట్టూ తిరిగాము. అన్ని తిరిగిన వాళ్ళని అందరినీ శుభ్రం చేసి నాన్న సన్నిధి చుట్టూ తిరిగేటట్టు నాన్నగారు చేసుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఏమో ఆశించి కాదండి, ఆ నాన్న సన్నిధిలో సుఖం ఉంది, ఆనందం ఉంది, శాంతి ఉంది. కాబట్టి ప్రతి జీవుడికి సుఖము, శాంతి, ఆనందం కావాలి. ఏ భక్తుడైతే అప్పా భగవానా నాకు నువ్వు తప్పించి ఇంకేమీ అక్కర్లేదురా తండ్రి, నాకు నువ్వు సృష్టించిన సృష్టి అక్కర్లేదు, నువ్వే కావాలి అని ఏ భక్తుడైతే ఆ లోపల తప్పిస్తాడో ఆ భక్తుడి జీవితంలో భగవంతుడు గురువుగా ప్రవేశిస్తాడు. ఈశ్వరుడు గురువుగా ప్రవేశించి మళ్ళీ ఆ గురువు బోధ చేసి 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 నేను నీ ఆత్మగా నీలో ఉన్నాను అని వాడికి తెలియపరుస్తాడండి. నీ ఆత్మగా అంటే నీ వాడిగా, నీ నేనుగా. నాన్నగారు అనేవారండి, నీ దేహం కంటే, మనసు కంటే, ఇంద్రియాల కంటే, నీ ప్రాణం కంటే నీకు పరమాత్మ అత్యంత సన్నిహితంగా ఉన్నాడు.
అలాంటి వాడిని మనం పూజలు చేసి జపాలు చేసి ధ్యానాలు చేసి సాధనలు చేసి పిలవాల్సి వస్తుంది. ఎందుకు అలా? నన్ను నేను పిలుచుకుంటానా, అరుణా ఇలా రావే, అరుణా ఇలా రావే, అరుణా ఈ కుర్చీలో కూర్చోవే, అరుణా సత్సంగం చెప్పవే అని నేను చెప్పుకుంటానండి? చెప్పుకోను. తలంపు వస్తుంది నాకు, సత్సంగం టైం అయింది వెళ్ళిపోవాలి, సత్సంగం చెప్పాలని ఆలోచన నా దేహాన్ని ఇక్కడ కూర్చోబెట్టింది. అంటే ఎందుకు ఆలోచన వచ్చిందంటే భగవంతుడు వేరు నేను వేరనే బుద్ధి ఉంది కాబట్టి. ఈశ్వరుడు భాష తలంపు ద్వారా, జీవుడి భాష తలంపులండి, భగవంతుడి భాష మౌనం. సో జీవుడికి తెలియాలని జీవుడు వేరుగా ఉన్నంత కాలం తలంపులు పంపిస్తా ఉంటాడు పరమాత్మ. ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి. బుద్ధి కర్మానుసారిణి అంటారు. ఎప్పుడైతే జీవుడు మౌనము స్వరూపమైన గురువు బోధ శ్రవణము చేసి మననము చేసి నిధిధ్యాసగా మార్చుకొని విన్నదాన్ని పదే 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 అండి. చాక్లెట్ చప్పరిస్తే ఎలా నోట్లో కరిగిపోతుందో ఏదో ఒక వాక్కు, నాన్నగారి వాక్కు మనకి చాలా ఇది ఎంత బాగుంది అనిపిస్తుంది. ఆ ఇష్టమైన వాక్కుని మన మనసు చప్పరించాలని, చాక్లెట్ నోట్లో వేసుకొని అలా చప్పరిస్తామో ఇష్టమైన వాక్కుని అలా మనసు స్మరణ చేస్తూ ఉండాలి పదే 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 పదే. ఆ స్మరణ చెయ్యడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న నిధిని గుర్తు చేస్తుంది ఆ స్మరణ. నీ లోపలే నీవాడిగా నీతోనే ఉన్నాను అనే విషయం గుర్తు చేయడం వల్ల, అలా గుర్తు ఎందుకు చేస్తుంది? అలా చేస్తే ఏమవుతుంది? సో మనం సుఖము శాంతి ఆనందం కోసం ఇంక బయటికి చూడమని, ఇంట్లో వాళ్ళు ప్రేమిస్తారా, బయట వాళ్ళు ప్రేమిస్తారా, ఎవరు ద్వేషిస్తున్నారు, ఎవరు ప్రేమిస్తున్నారు, ఉంటాయి ఆ గొడవలన్నీ బాహ్యంగా, ఎక్కడికి పోవు. దేహం ఉన్నంత కాలం సృష్టిలో తిరగాల్సిందే. సృష్టిని కాదని ఎక్కడికి వెళ్ళిపోలేము. ఎర్ర బట్టలు కట్టుకొని సన్యాసం తీసుకున్న వాళ్ళ చుట్టూ కూడా నలుగురు సన్యాసులు ఉంటారు. ఏమన్నా మఠంలో ఉన్నామనుకోండి, అక్కడే ఉంటుంది, అక్కడ రాజకీయం ఉంటుంది, అక్కడ నలుగురు వ్యక్తులు ఉన్న చోట 4 రకాల బుద్ధులు ఉంటాయి. కాబట్టి వీటి నుంచి ఎక్కడిని తప్పించుకొని వెళ్ళలేము. మనం ఎవరిని మార్చడానికి ప్రయత్నం చేయకూడదండి. నన్ను నేను మార్చుకుంటే సృష్టి అంతా మార్పు కనిపిస్తుంది నాకు. సో మనం ఎక్కడికి ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, సంసారాలు వదలాల్సిన అవసరం లేదు. మన డ్యూటీ మనం చేసుకుంటే భగవంతుడు మనకి ఏది కేటాయించాడో, ఏ భర్త ఇంట్లో మనల్ని గృహస్థులుగా పెట్టారో ఆ భర్త పిల్లల్ని చూస్తూ అత్తమామల్ని చూసుకుంటూ మనం తరించవచ్చు. అలా తరించవచ్చు అనే విషయం గురువు యొక్క బోధ వింటేనే అర్థమవుతుంది. నాన్నగారి దగ్గరికి రాకముందు నేను చాలా మంచిదాన్ని అనుకునేదాన్ని. నా అంత మంచివాళ్ళు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను బాధ పెడుతున్నారు, నేను చీమకు కూడా అపకారం చెయ్యను. భగవంతుడిని క్వశ్చన్ చేసేదాన్ని, ఎందుకురా అప్ప నన్ను ఇంత బాధ పెడతావు అని ఏడ్చేసేదాన్ని అండి కృష్ణుడితో. నాన్నగారు నా లైఫ్లోకి వచ్చాక ఏం అర్థమైందంటే అసలు నా దుఃఖానికి కారణం బయట లేదు, నా బాధకి కారణం బయట లేదు, నా మనస్సే నా దుఃఖానికి కారణం. నా మనస్సు యొక్క తప్పుడు ఆలోచనలు నా దుఃఖానికి కారణం. సో ఇప్పుడు ఎక్కడ మార్చుకోవాలి? నేను నా ఆలోచనల్ని మార్చుకోవాలి. ఆలోచనలు మార్చుకోవాలంటే మారుతుందంటే ఆలోచన వచ్చాక తెలుస్తుంది మనకి ఆలోచన వచ్చింది. అది మంచిదో చెడ్డదో తర్వాత, ముందు వచ్చి మనస్సులో ఆలోచన కూర్చున్నాక మనకు అర్థమవుతుంది ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆలోచన మారాలంటే గురువు సన్నిధి పాద సన్నిధికి చేరి గురువు బోధ శ్రవణము చేసి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే మూలంలోకి వెళ్ళిపోయి భక్తుడు తెలుసుకున్నప్పుడు నా పూర్వజన్మ కర్మ ఫలితము వాసనల వల్ల ఇవి వస్తున్నాయి, దీని నుంచి నేను విడిపడాలంటే కేవలం గురుభక్తి మాత్రమే నాకు సహాయ సహకారాలు అందించగలదు. ఇది నిధిగా మార్చుకోవడం. శ్రవణం మననం నిధిధ్యాస. గురువు బోధే నా నిధి అని ఏ భక్తుడు తెలుసుకుంటాడో ఆ నిధిని పదిలంగా లోపల హృదయంలో దాచుకొని ఆ వాక్కుల్ని పదే 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 స్మరణ చేస్తూ ఉంటాడండి. వాళ్ళ పొద్దున మేము దిగిన చోట మేము భక్తులందరం పొద్దున 10 నిమిషాలు అరగంట కూర్చొని మాట్లాడుకుంటే అనిపించిందండి,
భక్తులు చుట్టూ ఉన్నారు కాబట్టి నాన్నగారు భక్తులు మొత్తం నాన్నగారు 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 నాన్నగారు. ఎవరిని వీణని ఇలా మీటితే సరిగమలు పాడతాయి అంటారు కదా. నాన్నగారి భక్తుల్ని ఎవరిని టచ్ చేసినా నాన్నగారు నాన్నగారు నాన్నగారు, ఇంకోటి మాట్లాడట్లేదండి. ఎందుకంటే అందరూ నాన్నగారి దగ్గర ఆ ప్రేమను అనుభవించిన వాళ్ళం కదా. సో భక్తులతో స్నేహం విషయం నాన్నగారు ఎప్పుడు అనేవారు, స్నేహం చెప్పేవారండి. అమ్మ స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో చేయకూడదు. అంటే మనము మామూలుగా ఏదన్నా వస్తువు కొనుక్కోవాలనుకుంటేనే మనం ఎంత డబ్బులు వెచ్చిస్తున్నాము, దానికి సమానమైన విలువైన వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటున్నావా తెచ్చుకోగలుగుతున్నామా లేదా అని. కూరగాయల మార్కెట్కి వెళ్ళినా పదే పదే ఆలోచించి బేరమాడి కొనుక్కుంటాం, డబ్బులు వేస్ట్ అవ్వకుండా. మరి ఇది ఆయుష్ అండి, భగవంతుడు ఇచ్చిన జీవితము, ఇది ఈశ్వరుడు ఇచ్చిన ఆయుష్. ఇంకో సెకండ్ ఖర్చు అయిపోతాం, ఈ సెకండ్కి ఆ సెకండ్ మనం అందరం కూడా, అప్పుడే పుట్టిన పసిపాప కూడా కొన్ని సెకండ్లు మరణానికి దగ్గర అయిపోతుంది. సో మనందరం నాన్నగారు అనేవారు, అంటే ఇక్కడ 60-70 పూర్తయిన వాళ్ళందరం మేమంతా వాలిపోయిన సూర్యులం అనేవాళ్ళు నాన్నగారు. ఆయన్ని కూడా కలుపుకునేవారు. అమ్మ మనమంతా వాలిపోయిన సూర్యులమమ్మ అంటే, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, జీవితాన్ని జాగ్రత్తగా పదిలంగా మీ ఆయుష్ని మీ కాలాన్ని ఉపయోగించుకోండి, స్మరణకి ఉపయోగించుకోండి, ఈశ్వర సాక్షాత్కారం పొందడానికి ఉపయోగించుకోండి, అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకండి, కేవలం భక్తులతో మాత్రమే స్నేహం చేయండి. ఎందుకంటే భక్తుల మధ్యలో భక్తి ఉంటుంది కాబట్టి. ఆత్మ యొక్క పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని అంతర్ముఖ అవ్వటం ద్వారా ఎవరైతే సంప్రాప్తింప చేస్తారో వారే పరమ గురువు. ఆయననే ఋషులు భగవంతుడిగా స్తుతిస్తారు, ఆయనే పరమాత్మ. ఎవరి మనస్సు అయితే అంతర్ముఖంగా ప్రయాణింప చేయగలడో, ఎవరైతే జీవుడి మనస్సుని అంతర్ముఖంగా ప్రయాణింప చేయగలడో భగవాన్ చెప్తున్నారు, వారే పరమోత్కృష్టమైన గురు, సద్గురు. గురువు అనేవారండి, అమ్మ నువ్వు పూజ చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి అని నోటితో చెప్పరండి, ఏమి చెప్పరు. మనం ఇప్పుడు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ 9 గ్రహాల్లో ఏదో ఒక గ్రహం బాగాలేదు నీకు, వెళ్ళిపోయి శాంతి చేయించుకో, పూజలు చేయించుకో అని చెప్తారు. గ్రహశాంతి చేయించుకో, గ్రహ పూజలు చేయించుకో అని చెప్తారు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే. లేక ఈ పూజలు ఆ పూజలు చేయించుకో అంటారు. కానీ గురువు నువ్వు ఈ సాధన చెయ్యి ఆ సాధన చెయ్యి అని నోటితో ఏమి చెప్పరు. చెప్పకుండా ఆయన హృదయంలో ఉన్నారు కాబట్టి వాడికి ఏమి అడ్డొస్తున్నాయి, వాడి బలహీనతలు ఏమిటి. ఇప్పుడు అమ్మ ఎలాగైతే నడిచేటప్పుడు అప్పుడే అడుగులు నేర్చుకుంటున్న పసిపాప నడుస్తున్నాడు అనుకోండి, అడ్డుగా తోవలో ఏదైనా వస్తువులు ఉంటే వాడు పడిపోతాడేమో, ఇప్పుడే నడక నేర్చుకుంటున్నాడు కదా అని వెళ్ళి అండి ఆ వస్తువులు అడ్డం తీసేస్తాడు. ఎందుకంటే వాడు సాఫీగా నడిచి వెళ్ళిపోవాలి, నడక నేర్చుకోవాలి. అలాగే గురువు కూడా ఒక భక్తుడు తన సన్నిధికి చేరిన తర్వాత, గురువు వాడిని స్వీకరించిన తర్వాత వాడికి అండి అడ్డుగా వచ్చే వాసనల్ని తొలగిస్తాడు, బలహీనతల్ని తొలగిస్తాడు. అలాంటి వాడే పరమ గురువు అని ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు అనట్లేదు, ఋషులు చెప్తున్నారు. నాన్నగారు కూడా మంచి మాటలు చెప్పి 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 మనల్ని అలా లోపలికి తీసుకెళ్ళిపోయి, అమ్మా ఆచార్యుల వారు ఇలా చెప్పారమ్మా, రామకృష్ణులు ఇలా చెప్పారమ్మా. ఎప్పుడు నా సొంతం ఈ వాక్కులను నాన్నగారు చెప్పలేదు. మనందరం గమనిస్తే మనం అందరం నాన్నగారు మనకైతే నాకు అరుణాచలం ఒకటి ఉందని, అక్కడ రమణ మహర్షి ఆశ్రమం ఉందని, రమణుల సన్నిధి ఉందని భగవాన్ నాకు తెలియదండి, వినలేదు అసలు. నేను మొట్టమొదటిసారి నాన్నగారి నోటి నుండే అరుణాచలం అనే మాట విన్నాను. నాన్నగారి నోటి నుండే భగవాన్ శ్రీ రమణులు భగవాన్ భగవాన్ అని నాన్నగారి నోటి నుంచి విన్నాను. ఏమండి, విన్న మనము మనందరికీ నాన్నగారు అంటే తెలుసు, నాన్నగారితోటే అరుణాచలం వెళ్ళాం, నాన్నగారి వల్లే గిరిప్రదక్షిణం చేశాం,
నాన్నగారు చెప్పడం వల్లే ఆ వైభవం, అరుణాచల వైభవము, భగవాన్ వైభవం మనకు అర్థమైంది కదా. సో మనందరికీ నాన్నగారంటే ఇష్టం కదా. నాన్నగారే మన గురువు, నాన్నగారిని మనం ప్రేమించాము. నాన్నగారే చాలా మంది భక్తులండి, నాన్నగారే జీవితం అని జీవించిన భక్తులు ఉన్నారు ఇక్కడ కదా. సో అలా మనం నాన్నగారిని ప్రేమిస్తే మనకు తెలియకుండానే మనకు భగవాన్ మీద ప్రేమ వచ్చేసింది, మనకు తెలియకుండానే మనకు అరుణగిరి మీద ప్రేమ వచ్చింది, మనకు తెలియకుండానే మనకు అరుణాచల నివాసం చెయ్యాలని ఇష్టం వచ్చింది. ఎందుకు? ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నామా? నేను నాన్నగారిని ప్రేమించాను కానీ అరుణాచలం ఒకటి ఉందని, భగవాన్ ఒకరు ఉన్నారని నాకు తెలియదు కదా. నా ప్రేమ ఎప్పుడు అటు డైవర్ట్ అయిందో కూడా నాకు తెలియదు. భగవాన్ వైపు ఎప్పుడు నా ప్రేమ డైవర్ట్ అయిందో నాకు తెలియదు. నాన్నగారు ఒకసారి చెప్పారమ్మా, గురువు ఏం చేస్తాడంటే మన కూడా నడుస్తాడు, మన మన వెంబడి మన కూడా మన పక్కనే నడుస్తారు, మన త్రోవలోనే వస్తారు, వచ్చి 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 మనకు తెలియకుండానే మనల్ని యూటర్న్ తిప్పేస్తారు, అంటే మన డైరెక్షన్ మార్చేస్తారు, అలా మన జీవన గతిని మార్చేస్తారు, మన ఆలోచన విధానాన్ని మార్చేస్తారు. మన ప్రేమ ఎవ్వరికి ఇవ్వాలో మనం నాన్నగారిని ప్రేమిస్తే నాన్నగారు పూర్ణ ప్రేమ అండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆయన పూర్ణం నాన్నగారు, ఆయనకి ఏమీ అవసరం లేదు. అంటే పుస్తకాలు కూడా, ఉపనిషత్తులు, వేదాలు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత కూడా పరమాత్మ గురించి వర్ణించడానికి సరిపోదండి. అందుకని దక్షిణామూర్తి మౌనంగా ఉండిపోయారు. అలాంటి నాన్నగారు మన నాన్నగారు, ఆయనకి ఏమీ అవసరం లేదు, ఆయన అందరూ ప్రేమించాం. ఆ ప్రేమని మనకు తెలియకుండానే మన హృదయంలో భగవాన్ వైపు డైవర్ట్ చేశారు, అరుణాచలం వైపు డైవర్ట్ చేశారు. ఎందుకంటే నాన్నగారిలో లోటు లేదు, పూర్ణంగా నిండిపోయి ఉన్నారు. పూర్ణంగా నిండిపోయిన కప్పులో కాఫీ పోస్తే ఏమవుతుంది? పొంగి పొరుగుతుంది కదా. అలాగే మన ప్రేమని ఈశ్వరుడి వైపు డైవర్ట్ చేసేవాడు గురువు అండి. అంటే ఆత్మ వైపు డైవర్ట్ చేశాడు, మన హృదయం వైపు మనల్ని డైవర్ట్ చేసేవారు గురువు. గురువు చేసే ఉపకారము నోటితో చెప్పుకునేది కాదండి, చెప్పుకోలేము కూడా. చెప్పుకోవచ్చు, మనం చెప్పుకోకుండా ఉండలేం కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటాము నాన్నగారు ఏం చేశారు అనేది. కానీ అది సరిపోదండి. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక తుంపర మన ఒంటి మీద పడితే, అబ్బా ఎండాకాలం సముద్రం పడిన నడుస్తున్నాం అనుకోండి, ఆ అలలోంచి ఒక తుంపర పడింది అనుకోండి, చల్లగా ఉంది అంటాం. బీచ్కి వెళ్తా ఉంటాం కదా సమ్మర్లో, ఆ తుంపర పడితే అబ్బా ఎంత చల్లటి గాలి, ఎంత చల్లగా ఉంది. అలాగే నాన్నగారి గురించి స్మరిస్తున్నప్పుడు జస్ట్ చిన్న ఈ ఒక గంట స్మరిస్తున్నామండి. ఇప్పుడు ఎంతసేపు? ఒక గంట సేపు స్మరిస్తాం. ఆ గంటలో ఎంత ఆనందంగా ఉంటున్నామండి. అంటే నాకు మీ సంగతి తెలియదు కానీ నాకు మట్టుకు రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగిరినట్టుండు. ఇప్పుడు మీకు జోలపాట పాడి ఎవరికైనా నిద్ర వస్తే రావచ్చు, కానీ నాకు నిద్ర రావట్లేదండి. ఎందుకు రాదంటే లోపల హార్ట్లోంచి ఏ అరుణను పక్కకు జరిగేని నన్ను నెట్టేసి మీకు అందాలని ఆయన ప్రయత్నం. ఇది నా ప్రయత్నం కాదు. సో నేను కూడా శ్రవణం చేస్తున్నాను ఒక భక్తురాలుగా, నాన్నగారు ఏం చెప్తున్నారని. భక్తిగా సినిమా చూస్తే నిద్ర రాదు మనకి, సీరియల్ చూస్తే నిద్ర రాదు, నాన్నగారి మాటలు వింటే ఎందుకు నిద్ర వస్తుందండి? ఎందుకంటే మనసు మౌనం అయిపోద్దండి. సినిమా చూస్తే మనసు మౌనం అవ్వదు, సీరియల్ చూస్తే మనసు మౌనం అవ్వదు. నాన్నగారి మాటలు వింటే పరమశాంతిలోకి వెళ్ళిపోతుంది మనసు. వెళ్ళిపోయి అది ఎరుకతో వెళ్ళిపోతేనేమో ధ్యానంలోకి, సమాధిలోకి వెళ్ళిపోతాము. ఆ వెళ్ళిపోయేటప్పుడు మన జీవ లక్షణాలు, దేహ బుద్ధి అలసట ఉంటుంది కాబట్టి నిద్రలోకి జారిపోతుంది. అందరికీ జరిగే విషయమే. అంటే నాన్నగారి వాక్కులకు మనల్ని మనసు నుంచి విడదీసే శక్తి ఉంది కాబట్టి నిద్రలోకి వెళ్ళిపోతుంది. నిద్ర అంటే ఏంటండి? మనసుతో విడిపోవడం కదా. నిద్రలో ఏమవుతాము? బాడీ సెన్స్ నుంచి, మనసు నుంచి విడిపోతాం. ఇప్పుడు ఎందుకు విడిపోతాం? సినిమా చూస్తే నిద్ర రాదు, సీరియల్ చూస్తే నిద్ర రాదు, కబుర్లు చెప్పుకుంటే నిద్ర రాదు. నిద్ర ఎప్పుడు వస్తుంది? మనసుతో విడిపోతే నిద్ర వస్తుంది. అందుకని భగవాన్ ఒక చోట అంటారండి,
నిద్ర వస్తుంది భగవాన్ నాకు అంటే భగవాన్ అంటారు, నీకు నిద్ర వస్తుందంటే దేహ బుద్ధి ఉందని గుర్తు. గురు వాక్యాలు వింటున్నప్పుడు అండి చాలా, అంటే చెప్పేవాళ్ళని బట్టి ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చండి. ఎస్, చెప్పేవాళ్ళని బట్టి కూడా ఉంటుంది. కానీ మీకు కనుక భక్తి ఉంటే ఆ చెప్పేవాడిలో కూడా ఎదురుగా కూర్చునే యొక్క భక్తుడి యొక్క భక్తి చెప్పేవాడి నోట్లోంచి మాట ఎలా రావాలో కూడా డైరెక్ట్ చేస్తుంది. అది కదా భక్తి యొక్క ఔన్నత్యం. ఒకవేళ మా లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మాకు అనుభవం లేదనుకోండి, మాకంటే మీకు భక్తి ఎక్కువ ఉందనుకోండి, మీ భక్తి మా మీద పనిచేసి మేము ఏమి పలకాలో కూడా నిర్ణయిస్తుంది. అంటే మమ్మల్ని ఈశ్వరుడితోటి తాదాప్యము, ఈశ్వరుడితో కలుపుతుంది మీ భక్తి. అందుకే సత్సంగం ఎందుకు కూర్చొని సత్సంగం? నాన్నగారు ఊరికే అడిగేవారండి, అమ్మా మీరు సత్సంగానికి వెళ్ళారా, సత్సంగాన్ని మానకండి, సత్సంగాలకు వెళ్ళండి అని చెప్పేవారు నాన్నగారు. ఎందుకు టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు సత్సంగాలు. చెప్పుకోండమ్మా సత్సంగాలు జరుపుకోండమ్మా అనేవారు. ఎందుకంటే సత్సంగంలో ఒక 10 మంది భక్తులు ఉంటే అందరి యొక్క చైతన్య స్థాయి ఒకే రకంగా ఉండదు. ఒకళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి తక్కువ ఉంటుంది. చైతన్య స్థాయి అంటే ఏదో కాదు, భక్తి అండి. గురువు మీద ఇష్టం, భగవంతుడి మీద ఇష్టం. సో అది సమానం చెయ్యడం కోసం సత్సంగంలో భక్తులందరినీ ఒకచోట కూర్చోబెడతాడు గురువు. అందరి హృదయాల్లో ఉన్నాడు కదా, ఎవరికి ఎక్కువ ఉంది. ఇప్పుడు పిల్లలు, అమ్మ చెప్తుంది, బాగా ఆస్తిపరుల కొడుకు ఎవరన్నా ఉన్నారు, 4 కొడుకుల్లో ఒక కొడుకు బాగా ఆస్తిపరుడు అనుకోండి, ఒకడికి ఏమీ లేదు అనుకోండి, తమ్ముడి కొంచెం సాయం చేయరా అని అమ్మ చెప్తుంది కదండి. అలాగే భక్తి తక్కువగా ఉన్న భక్తులు, ఎవరికి భక్తి తక్కువగా ఉందనేది గురువుకు తెలుస్తూ ఉంటుంది. ఎవరు వీక్నెస్ తో ఉన్నారు, ఎవరు మనసును దాటలేకపోతున్నారు, వాళ్ళని కొంచెం ఉన్నతమైన భక్తులతో కలుపుతాడు భగవంతుడే. అది మనం గమనించుకోవాలి. ఆ స్నేహాన్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళలో దోషాలు చూడకూడదు. ఏమంటే వాళ్ళు మనతో పాటు భక్తులు భగవంతుడి దగ్గరికి ప్రయాణం చేస్తున్నారు, ఏదో 1-2 దోషాలు వాళ్ళలో కనిపించవచ్చు, అవి పట్టించుకోకుండా కేవలం వాళ్ళ భక్తి చూడాలంటే, వాళ్ళలో ఉన్న పవిత్రతను చూడాలి, వాళ్ళతో స్నేహం చేయాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి. నాన్నగారు చెప్పేవారు, అమ్మ మీరు ఎవరింటికన్నా వెళ్తున్నారనుకోండి, వాళ్ళు ఆ టైంలో భోజనం చేస్తున్నారు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అనుకోండి, రండి భోజనం చేయండి అని మిమ్మల్ని ఆదరించకపోవచ్చు, కానీ వాళ్ళు భక్తులయ్యి ఉంటే మీరు కూడా అలా వెళ్ళిపోయి పక్కన కూర్చోండి. ఎందుకంటే వాళ్ళు భోజనం చేస్తూ కూడా భగవన్నామాన్ని, భగవంతుణ్ణి స్మరించుకుంటారు. సో ఆ వాక్కులు వినడానికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చోండి. అంటే ఒక భక్తుడితో స్నేహము ఎంత అవసరము జీవితంలో. ఇది మనకు నాన్నగారు చెప్పిన మాట అండి. ఇది ఏదో మనము ఈ రోజు ఇక్కడ కూర్చోవాలి, 1 గంట సత్సంగం చెప్పుకోవాలి, ఈ గంట ఇలా గడపాలి అని నిర్ణయించి గడుపుకోవడం కాదండి. 100%గా 200%గా నాన్నగారు కూర్చోబెడితేనే కూర్చున్నాం. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోవడానికి వీలు లేదండి. ఎవ్రీ సెకండ్ గురువు అనుగ్రహాన్ని అనుభవిస్తూ ఇక్కడి నుంచి రేపటి లోపల మనందరం కూడా, అందరు ఏమంటారు అంటే చెప్తారు కదా, శాస్త్రం కూడా చెప్తుంది, నువ్వు సముద్రం దగ్గరికి గ్లాస్ పట్టుకెళ్తే గ్లాస్ నీళ్ళు తీసుకుంటావు, బిందె పట్టుకెళ్తే బిందె నీళ్ళు తెచ్చుకుంటావు. అంటే భగవాన్తో చెప్పుకుంటానండి, భగవాన్ గ్లాసు చెంబు ఏం లేదు, నేనే వెళ్ళిపోయి నేను సముద్రంలోనే దూకేసామనుకోండి, ఇంకా నీళ్ళు తెచ్చుకునే అవసరం ఉండదండి, బయటికి నీళ్ళు తెచ్చుకునే అవసరం. ఆ హృదయం అండి, హృదయము లోపల గురువు లోపల ఉన్నాడు అనేది స్థిరం చేసుకొని, జిన్నూరు రేపు గురు పౌర్ణమి కదా, మనందరము నాన్నగారు జిన్నూరులో ఉన్నారు, సృష్టి అంతా ఉన్నారు, నా హృదయంలో పరిపూర్ణంగా ఉన్నారు అనేది సుస్థిరం చేసుకొని జిన్నూరుకి ఎందుకు రావాలంటే 15 minutes తర్వాత 5 నిమిషాలు ఆపేస్తాం. తర్వాత తర్వాత ఇక్కడ ఈ సత్సంగం అయిపోయిన తర్వాత అండి, ఈరోజు జ్యోతి ప్రజ్వలన, గిరి మీద జ్యోతి వెలిగిస్తారు కదా, పౌర్ణిమ తిథి.
సాయంత్రం పౌర్ణిమ గడియలు ఉన్నాయి కాబట్టి ఈరోజు సాయంత్రం జ్యోతి వెలిగిస్తున్నారండి ఇక్కడ. అది అక్కడ అక్షమణమాల పారాయణ ఉంటుంది కాబట్టి మనందరం అక్కడికి తరలి వెళ్ళిపోదాం. గిరి చుట్టూ కూర్చొని ఈశ్వరుణ్ణి అరుణగిరి ప్రత్యక్షం మన కోసం ఇక్కడ అరుణగిరి ప్రత్యక్షమైందండి. అక్కడి నుంచి అరుణాచలేశ్వరుడు ఇక్కడ మన కోసం వచ్చాడు. ఎందుకంటే మా లాంటి వాళ్ళు మేము 15 కిలోమీటర్లు తిరిగే వయసు మాది అయిపోయిందండి, తిరగలేము, మోకాళ్ళ నొప్పులు వచ్చి వస్తే అరుణాచలేశ్వరుడు అమ్మ అరుణ నువ్వు అక్కడ తిరగక్కర్లేదు, ఇక్కడ నీ కోసం ఇక్కడికి వస్తాను అని నాన్నగారు అరుణాచలేశ్వరుడిని ఇక్కడ తెచ్చి మన కోసం ఆ అరుణాచలేశ్వరుడు రూపంలో ఉన్నది నాన్నగారే. అది చెప్తారు కదా, గిరి రూపము, లింగ రూపము, సిద్ధ రూపము. ఇక్కడ మూడు రూపాల్లో కాదు, అన్ని రూపాల్లో అరుణాచలేశ్వరుడు ఉన్నారు కాబట్టి వారు వచ్చి చెప్పారు కదా ఈ రోజుకి సత్సంగం ఇక్కడ ముగించేద్దాము. సో మళ్ళీ రేపటి వరకు కూడా అందరం ఇలానే బ్లిస్ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి హృది విసమనసా స్వం చిన్వతామజ్జతా వా పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం.